నమస్కారం. డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం. సహజంగా మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారాలు, జాగ్రత్తలను మనం ఇప్పుడు చూద్దాం. పీరియడ్స్ వచ్చిన మొదటి రోజుకు తర్వాత పీరియడ్స్ మొదటి రోజు మధ్య సమయం చాలా మందిలో సరాసరిగా 26 రోజుల నుంచి 35 రోజుల మధ్య ఉంటుంది. కొంతమందిలో 21 రోజుల కన్నా తక్కువ సమయం, ఇంకొంతమందిలో 35 రోజుల కన్నా ఎక్కువ రోజుల తర్వాత కూడా నెలసరి రావచ్చు. కానీ 2 లేదా 3 వారాలు ఆలస్యంగా కూడా నెలసరి రాకపోతే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నట్లే. మనం శరీరంలో హార్మోన్ల స్థాయిల్లో అండం విడుదలయ్యే సమయంలో కూడా దీని ప్రభావం ఉంటుంది. తినే ఆహారం, వ్యాయామం దీనికి కారణం కావచ్చు. కొన్ని రకాల ఆహారాల ద్వారా ఇంట్లోనే ఈ సమస్య కాస్త తగ్గించుకోవచ్చు. కానీ కారణం తెలుసుకోవడానికి ముందుగా వైద్యుల్ని తప్పకుండా సంప్రదించాలి. పీరియడ్స్ క్రమం తప్పకుండా వచ్చేలా చేసే ఆహార పదార్థాలను మనం చూద్దాం. మొదటగా వాము. వాముని నీళ్ళల్లో ఉడికించి చల్లారాక నీళ్లు తాగాలి. పీరియడ్ క్రమంగా వచ్చేలా చేయడంతో పాటు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి కూడా తగ్గిస్తుంది. రెండవదిగా అనాస పువ్వు. దీంట్లో మహిళల హార్మోన్ల స్థాయిని నియంత్రించే అనేక గుణాలుంటాయి. దీని చూర్ణాన్ని తేనెలో కలిపి తీసుకున్నా లేదా నీళ్ళల్లో మరిగించి తాగినా చాలా మంచిది. పైనాపిల్. దీంట్లో ఉండే ప్రత్యేక హార్మోన్ల వల్ల వాపు ప్రక్రియను తగ్గించి పీరియడ్ క్రమంగా వచ్చేలా, ఆలస్యంగా అవ్వకుండా చేస్తుంది. పసుపు. పసుపు గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం వేసి తేనె కలుపుకొని పనుకునే ముందు తాగాలి. దీనివల్ల కూడా మంచి ఫలితం కలుగుతుంది. కలబంద. కలబందలో విటమిన్ ఏ, సి, ఈ, బి12, ఫోలిక్ యాసిడ్, అమైనో యాసిడ్లు, సాలిసిలిక్ యాసిడ్లు ఉంటాయి. ఇవి పీరియడ్స్ ని నియంత్రించే హార్మోన్ల స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి. దానివల్ల నెలసరి ప్రతి నెల క్రమం తప్పకుండా వస్తుంది. దాల్చిన చెక్క. ఇన్సులిన్ స్థాయిలు కూడా నెలసరి క్రమాన్ని ప్రభావితం చేస్తాయి. దాల్చిన చెక్క ఇన్సులిన్ స్థాయిని నియంత్రించి నెలసరి వచ్చేలా సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ లో ఫ్లైనాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈస్ట్రోజిన్ లా పనిచేసి పీరియడ్స్ ని నియంత్రిస్తాయి. అయితే ఇది ఎక్కువగా తినకూడదు. బరువు పెరగడంతో పాటు హార్మోన్ల స్థాయిలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్ డి. విటమిన్ డి క్రమంగా నెలసరి రావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఇది చాలా తక్కువ ఆహార పదార్థాల్లో ఉంటుంది. పాలు, పాల ఉత్పత్తులు, ట్యూనా చేపలు, గుడ్డు, సాల్మన్ చేపల్లో ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్యతో ఉన్నవారు క్రమంగా ఇటువంటి ఆహారాలను తీసుకుంటే కొంతమేర క్రమబద్ధీకరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.